నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కలయికలు సినిమా ఇండస్ట్రీకి కొన్ని అద్భుతాలను ఇచ్చాయని చెప్పాలి. దాంట్లో నిర్మాత డైరెక్టర్ కాంబో ఒక్కసారి కనుక సెట్ అయితే వాళ్ళకు ఒక మంచి హీరో దొరికినా లేదా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఒక హీరోను మలుచుకున్నా సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టించగలరు అనేసి నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ముందుగా కొందరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో కెఎస్ రామారావు గారు నిర్మాతగా, కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్గా చేసిన అనేక సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యాయో తెలుసు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏమేమి సినిమాలు వచ్చాయి, ఎక్కడి వరకు ఇలా ప్రయాణం కొనసాగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అభిరుచి గల నిర్మాత, తీయాలని పట్టుదల ఉన్న డైరెక్టర్, ఇద్దరి కలయిక కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయని మనం చాలా చూసాము. మరి కెఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారి ఫ్రెండ్షిప్ గురించి ముందుగా మీరు ఏం చెప్తారు? కెఎస్ రామారావు గారు అప్పటికి క్రియేటివ్ కమర్షియల్స్, రేడియో పబ్లిసిటీ ద్వారా చిరపరిచితులు. ఆయన సినిమా మీద మక్కువ ఎక్కువతో విజయవాడ నుంచి పరిశ్రమకు వచ్చి రేడియో పబ్లిసిటీతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ సినిమాలని తెలుగులో డబ్ చేసేటటువంటి ప్రయాణాన్ని ఆయన విజయవంతంగా కొనసాగిస్తున్నటువంటి సమయం. సిగప్పు రోజా కళ్ళ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు, అట్లాగే టిక్ 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 రెండు కమల్ హాసన్ గారి సినిమాలు, రెండు భారతరాజ గారి దర్శకత్వం, అట్లాగే నెంజిత్య కిళ్ళాడిని దాన్ని మౌనగీతం పేరుతో మహేంద్రన్ గారి దర్శకత్వం వహించిన సినిమా. దాన్ని చేసిన తర్వాత ఈ మూడు సినిమాలకి ఇళయరాజా గారి సంగీతం అనేది కెఎస్ రామారావు గారిని బాగా ఆకట్టుకుంది. అప్పటికి ఇళయరాజా గారు తెలుగులో చేశారు భద్రకాళి అని ఒక సినిమా, అది తమిళం తెలుగు రెండు భాషల్లో తీశారు. ఆ తర్వాత యుగంధర్ సినిమాకి ఎన్టీ రామారావు గారి సినిమాకి ఇళయరాజా గారు సంగీతం చేశారు. పంచభూతాలు ఇంకొక సినిమా కూడా. ఈ మూడు సినిమాలు ఈ సౌండింగ్, ఇళయరాజా గారి సౌండింగ్ అది నచ్చేసి ఈ స్ట్రైట్ సినిమా ఏది చెయ్యాలి అనుకుంటున్న సమయంలో ఒకవైపు సంధ్య సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి శ్రీధర్ గారి హీరో సంధ్యలో న్యాయం కావాలి రెండో సినిమా, చిరంజీవి గారిని రెండో సినిమాకి డైరెక్ట్ చేసి కోదండరామిరెడ్డి గారు ఆయన తనదైనటువంటి ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టారు. రాధిక్ గారి హీరోయిన్, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు ఇవన్నీ చిరంజీవి గారితో కోదండరామిరెడ్డి గారు చేస్తూ, తర్వాత నాగేశ్వరరావు గారితో గోపాలకృష్ణుడు, శ్రీరంగనీతులు, శోభన్ బాబు గారితో ప్రేమమూర్తులు, కృష్ణ గారితో రామరాజ్యంలో భీమరాజు, ఇట్లా ఒక కమర్షియల్గా కోదండరామిరెడ్డి గారి ఒక వెల్లువ మీకు ఇంకా ఇంకా వెల్లువ కాస్త ఉద్ధృతంగా మారేటటువంటి ఒక సమయం అనమాట. కె రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, వి మధుసూదన్ రావు గారి దగ్గర సహాయ దర్శకులుగా చేసి, రాఘవేంద్రరావు గారు దర్శకుడు అయిన తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర చీఫ్ కో డైరెక్టర్గా కోదండరామిరెడ్డి గారు పనిచేసి ఆయన పూర్తిస్థాయి దర్శకుడిగా మారిన తర్వాత ఖచ్చితంగా కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారతాడు కోదండరామిరెడ్డి అని పూర్తిగా విశ్వసించి కెఎస్ రామారావు గారు ఒక 60 సినిమాలు, చిరంజీవి గారి హీరో, కోదండరామిరెడ్డి గారి డైరెక్షను, ఇళయరాజా గారి సంగీతం, లోక్ సింగర్ ఫోటోగ్రఫీ, యండమూరి వీరేంద్రనాథ్ నవలలు అనేది ఆయన పెట్టుకున్నారనమాట. పెట్టుకొని అభిలాష నవల చెయ్యాలి అని కోదండరామిరెడ్డి గారి దగ్గరికి వీరేంద్రనాథ్ గారిని తీసుకెళ్ళి అభిలాష నవల చదవమని ఇచ్చారంట. నవల చదివేంత సమయం ఎక్కడుంది, నాకు జస్ట్ మీరు కథాంశం చెబితే చాలు అంటే సినాప్సిస్ లాగా ఒక 10-15 పేజీలు కథాంశం అంతా ఆయన చదివి ఆయన సొంతం చేసుకుని, అక్కడ అభిలాష నవల భారతి గారు చదువుతున్నారు, ఎవరు కోదండరామిరెడ్డి గారు అర్ధాంగి. ఆవిడ చెప్పారు, ఈ నవలతో ఎవరైనా సినిమా తీస్తామని వస్తే మిమ్మల్ని అడిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టొద్దని చెప్పేసి. అలా అభిలాష వెతుక్కుంటూ రావటం, చిరంజీవి గారి హీరో అవటం. ఆ ప్రయాణం ఏంటంటే అండి, మీకు అభిలాష వచ్చి సృష్టించిన ప్రకంపనలు మామూలు ప్రకంపనలు కాదు. తెలుగు సినిమాకి ఒక యవ్వనాన్ని ఇచ్చిన సినిమా అభిలాష అని చెప్పచ్చు. తెలుగు సినిమా సంగీతానికే కాకుండా దక్షిణ భారతదేశ సంగీతానికి యవ్వనాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా గారు అని చెప్పచ్చు. ఆ కొత్త ధ్వని, కొత్త పాటలు అవి థియేటర్లకు ప్రేక్షకుల్ని లాక్కెళ్ళి, ఆ తర్వాత వచ్చిన డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అది ఛాలెంజ్ తర్వాత రాక్షసుడు తర్వాత మరణం, వరుసగా 4 సూపర్ డూపర్ హిట్లు వీళ్ళ ఖాతాలో, కోదండరామిరెడ్డి గారు, కెఎస్ రామారావు గారి ఖాతాలో, చిరంజీవి గారు అక్కడికే వస్తున్నా. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అభిలాష సినిమా విడుదలైన తర్వాత అసలు ఇక్కడ ఉన్నారు కోదండరామిరెడ్డి గారు, వీరేంద్రనాథ్ గారు హైదరాబాద్లో ఉన్నారు. చెన్నైలో ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ చూసిన తర్వాత భారతి గారికి ఫోన్ చేశారు కోదండరామిరెడ్డి గారు. సినిమా ఏమో అర్థం కాలేదు ప్రేక్షకులకి, ఏవో పాటలు ఉన్నాయి తప్ప సినిమా ఏంటో అంతా కంగాళీగా ఉంది, కాబట్టి ఆడదేమో అని అంటున్నారంటే కోదండరామిరెడ్డి గారు మన హుస్సేన్ సాగర్
ట్యాంక్ బండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వలవల ఏడ్చారంట కోదండరామిరెడ్డి గారు. వీరేంద్రనాథ్ గారు ఓదార్చి ఏమవదు, సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, చూసింది పరిశ్రమ వాళ్ళు కదా, మనం కొత్త ప్రయోగం చేశాము అని ఆయన ఓదార్చి, సరే పోయింది పోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో కొత్త కథ రాసిస్తాం మీకోసం అని ఆయన ఓదార్చారట. మీకు ఈ 4 సినిమాల్లో డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు సినిమాగా తెరకెక్కించడం చాలా కష్టం అండి, ఛాలెంజ్ సినిమా. అవును, చాలా అంటే చాలా కష్టం దాన్ని తెరకెక్కించడం అనేది. దానిని నేను ఆయన్ని కోదండరామిరెడ్డి గారిని వ్యక్తిగతంగా అడిగినప్పుడు, ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆయన ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి సీన్ షూట్ చేస్తామా అని ఆయన ఎదురు చూసిన సినిమా ఛాలెంజ్ సినిమా డైరెక్ట్ చేయడం. వైజాగ్లో ఎక్కువ శాతం వైజాగ్లో షూటింగ్ చేశారనమాట. వీళ్ళు అభిలాష, ఛాలెంజ్, వైజాగ్. మీకు ఆ తర్వాత సాధ్యపడాల, మనకి రాక్షసుడు వచ్చి తలకోన ఫారెస్ట్, మెడ్రాసు అట్లా చేశారు. రాక్షసుడు సినిమాకి వచ్చేటప్పటికి స్టూడియోలోనే ఎక్కువ శాతం తలకోన అడవులకు వెళ్ళారు, అవుట్డోర్. రాక్షసుడు ఏంటంటే నవల 2 భాగాలండి ఆ రోజుల్లో. అసలు దీన్ని ఎట్లా తెరకెక్కిస్తారని ఆశ్చర్యపోయేవాళ్ళం అనమాట. అందుకే ఫ్లాష్ బ్యాక్ ఏదైతే నవలలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారో దానిని సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తీసుకువెళ్ళిపోయి, ఇంటర్వెల్ దగ్గర నుంచి ఫ్లాష్ కట్స్లోకి సెకండ్ హాఫ్ 40 minutes సినిమా మీకు ఫ్లాష్ బ్యాక్లో అద్భుతంగా. అసలు ఆయన ఏంటంటే కోదండరామిరెడ్డి గారికి సీన్ పేపర్ ఇస్తే, కోదండరామిరెడ్డి గారికి సీన్ పేపర్ చదివిన తర్వాత సీన్ పేపర్లో ఏది వద్దో ఆయనకు తెలుసు. ఇది వద్దు, ఇది లేదు అంటే ఇది బాగుంటుంది, కాబట్టి వద్దు అన్నదాన్ని విడిచిపెట్టేసి, ఆయన మనసుకు తెలుస్తుంది అనమాట, వద్దు అన్నదాన్ని విడిచిపెట్టి ఏదైతే బాగుంటుంది అని అనిపించిందో మనసుకి పూర్తి స్థాయిలో దాని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టి ఆయన సన్నివేశాన్ని రూపకల్పన చేసేవారు. అలా కెఎస్ రామారావు గారు కోదండరామిరెడ్డి గారు నమ్మారు. కోదండరామిరెడ్డి గారు కథను నమ్ముకున్నారు, రచయితల్ని నమ్ముకున్నారు. ఎప్పుడు కె రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, వీళ్ళు రవిరాజ పినిశెట్టి గారు కథ రాసుకున్నారు రుక్మిణి సినిమాకి. వీళ్ళని మనం తీసుకుంటే ఏంటంటే వీళ్ళు డైరెక్టర్స్ అండి. దిస్ పీపుల్ ఆర్ డైరెక్టర్స్, నాట్ రైటర్స్. రచయిత రాసిన దానిలో ఏం కావాలి, ఏం తీయాలి తెలిసినటువంటి డైరెక్టర్స్ కాబట్టి ఎక్కువ హిట్లు ఇచ్చారు వీళ్ళు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు వీళ్ళ సమయంలోనే రావటం జరిగింది మనకి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొన్ని కలయికలు కొన్ని అద్భుతాలు సృష్టిస్తాయని. అట్లా ఏడిద నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారిది ఒక కలయిక, కెఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారిది ఒక కలయిక, అలాగే మనకి ఎస్ గోపాల్ రెడ్డి గారు, కోటి రామకృష్ణ గారు, అదొక కలయిక, ఆరోగ్యకరమైన పోటీ. మనం ముందు ఏడిద నాగేశ్వరరావు గారు ప్లస్ విశ్వనాథ్ గారితో చేయాలి, బట్ అనుకోకుండా కెఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారితో చేస్తున్నాము. అంటే ఎక్కడ అంటే కెఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి చేయగలరు, మా ఇద్దరి కాంబో సక్సెస్ అవుతుందని కెఎస్ రామారావు గారికి ఎక్కడ అనిపించింది? అంటే న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, అప్పుడు చిరంజీవి గారిని ఆయన డైరెక్ట్ చేసేసారు. అప్పటికి నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేసేసారు, కృష్ణ గారిని డైరెక్ట్ చేశారు, శోభన్ బాబు గారిని డైరెక్ట్ చేశారు. ఏకకాలంలో నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలాగే చిరంజీవి గారు వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నాడంటే ఈ డైరెక్టర్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ చాలా పవర్ఫుల్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి డైరెక్టరు. అట్లాగే వి మధుసూదన్ రావు గారి దగ్గర చేశారు, రాఘవేంద్రరావు గారి దగ్గర కలిసి చేశారు. కాబట్టి ఏంటంటే కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారగలడు. వాళ్ళకి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఏం కావాలో తెలుసు, ఏం వద్దో తెలుసు అన్నది దర్శకుడి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. అట్లాగే డ్రెస్ చేంజెస్ వెరీ బిగినింగ్ డేస్ నుంచి మనం తర్వాత కోదండరామిరెడ్డి గారి సినిమాలు డ్రెస్ చేంజెస్ ఉంటాయి. ఏది హీరో హీరోయిన్ సాంగ్స్లో హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, వెనకాల ఉన్నటువంటి గ్రూప్ డాన్సర్లు కూడా 3 డ్రెస్ చేంజ్లు రాసేవాడు కోదండరామిరెడ్డి గారు. రాస్తే ఆశ్చర్యపోయేవాడు, 3 డ్రెస్ చేంజ్లు అంటే మరి ప్రేక్షకుడు ఎందుకు వస్తాడు, అభిమానులు ఎందుకు వస్తారు థియేటర్కి, వాడి కన్నుల పండుగగా ఉండాలి సినిమా అంటే. దీనికి పరాకాష్ట అల్లరల్లుడు సినిమాలో పాటలు చూడండి మీరు. అల్లరల్లుడు నాగార్జున గారి సినిమాలో పాటలు చూస్తే మీకు అసలు ఐఫీస్ట్ అనమాట. అల్లరల్లుడు సినిమాలో వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్లకి ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్లో 3 డ్రెస్ చేంజ్లు ఉంటాయి మీకు. అలా కమర్షియల్ సూత్రం ఏదైతే ఉందో ప్రేక్షకుడు లోపలికి వస్తే వాడు వినోదాన్ని వాడి గుండె నిండా నింపుకొని మనసు నుండి ఆ జ్ఞాపకాలతో వాడు ఏదో విజయం సాధించినట్టు వాడు వెలుపలికి వెళ్ళాలనేటటువంటి సూత్రాన్ని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్స్ అన్నమాట ఇవి. అలా ఈ కాంబినేషన్స్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వాళ్ళు కనీవి నీరుని లాభాలు వచ్చేసేయాలి, లేకపోతే నిర్మాతకు మాత్రమే లాభాలు రావాలి అని ఆలోచించినటువంటి నిర్మాతలు కాదు, దర్శకులు కాదు. డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలి, ఎగ్జిబిటర్లు బాగుండాలి, ఆ తర్వాత సినిమా కూడా ఆడాలంటే వాళ్ళు బాగుండాలి
అని ఆలోచించి ఒక సినిమాలో నష్టం వచ్చిందని అనుకుందాం. నష్టం వస్తే వెంటనే ఏం చేసేవాళ్ళు అంటే తర్వాత సినిమాలో వాళ్ళకి దాన్ని క్యాంపెన్సేట్ చేసే విధంగా మాట్లాడుకునేవాళ్ళు కూర్చోబెట్టి. కాబట్టి అంత ఆరోగ్యకరమైనటువంటి ధోరణిలో ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు చేసినటువంటి దర్శకుడు, నిర్మాత. ఆ తర్వాత వీరేంద్రనాథ్ గారికి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ నవల కేఎస్ రామారావు గారు అటు షిఫ్ట్ అవటం, కిరాతకుడు సినిమా లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారిది. కాకపోతే కేఎస్ రామారావు గారే నిర్వహణ లాంటివన్నీ కేఎస్ రామారావు గారు చేశారు కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో. చిరంజీవి గారు, ఇళయరాజా గారు, కోదండరామిరెడ్డి గారు, లోక్ సింగర్, అది ఫ్లాపు. అలా మీకేంటంటే ఆ నవల చిత్రాలు వీరేంద్రనాథ్ గారు, కోదండరామిరెడ్డి గారు అన్నవి ఏంటంటే ఒక దశాబ్ద కాలం ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక నవలతో ఏదో ఒక సినిమా తీసి సూపర్ హిట్ చేసినటువంటి సందర్భాలు. రాక్షసుడు, ఒకరాది ఎదురుకృష్ణుడు ఒకే సమయం అండి, ఒకే సమయం. దీనికి లోక్ సింగ్ గారే, దానికి లోక్ సింగ్ గారే, దీనికి ఇళయరాజా గారే, దానికి ఇళయరాజా గారు, దీనికి కోదండరామిరెడ్డి గారు, దానికి కోదండరామిరెడ్డి గారు ఒకే సమయంలో రిలీజ్ అయ్యి 2 సూపర్ డూపర్ హిట్స్ అవటం. ఓకే, అలాంటి అద్భుతాలన్నీ చేశారనమాట. అది చివరి సినిమా ఏంటి ఇద్దరు కాంబినేషన్ లో? అంటే మరణమృదంగం తర్వాత చేయలే, కేఎస్ రామారావు గారు చేయలే. మరణమృదంగం తర్వాత స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి గారితో, అది వీరేంద్రనాథ్ గారి దర్శకత్వం. ఆ తర్వాత కేఎస్ రామారావు గారు చంటి, మాతృదేవోభవ, అలా ఆయన రవిరాజ పినిశెట్టి గారు, కె అజయ్ కుమార్ గారు, డైరెక్టర్ చేంజ్ అయిపోయారు. మన బాబాయ్ హోటల్, జంధ్యాల గారు, అంగరక్షకుడు, క్రిమినల్ నాగార్జున గారితో మహేష్ భట్ గారు, ఇట్లా ఏంటంటే ఆయన కేఎస్ రామారావు గారి దారి మరొక దారిలోకి వెళ్ళిపోయింది అనమాట. కోదండరామిరెడ్డి గారు ఇటు బాలకృష్ణ గారి వైపు, ఇటు చాలా సినిమాలు బాలకృష్ణ గారితో చాలా సినిమాలు చేశారు. చాలా సినిమాలు, బొబ్బిలి సింహం, తర్వాత ముద్దుల మొగుడు, రానా, చాలా సినిమాలు, నిప్పురవ్వ, ఈ సినిమాలన్నీ ఇటు బాలకృష్ణ గారితో. నాగార్జున గారితో 6 సినిమాలు చేశారు. విక్కీ దాదా, కిరాయి దాదా, అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాము, ఇద్దరు రాముడు వచ్చారు. 4 సూపర్ డూపర్ హిట్స్ 6 సినిమాల్లో. అట్లా వెంకటేష్ గారికి ఒక్కరికే పోకిరి రాజా, సూర్య ఐపీఎస్ చేసిన హిట్ ఇవ్వలేకపోయారు వెంకటేష్ గారికి. నాకు ఇప్పటికీ సూర్య ఐపీ చేస్తుంది, బాగుంటది, ఎందుకు హిట్ కాలేదు అనేసి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. సినిమా బాగుంటుంది, పాటలు కానీ సినిమా పాటలు రెండు చాలా బాగుంటాయి. సత్యనారాయణ గారు, వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా తాతమనుడు కాంబినేషన్, విజయశాంతి గారి కాంబోలో ఆ సీన్స్ అవి బాగుంటాయి. అది ఇంత బాగుంటుంది కదా, స్టోరీ ఎందుకు హిట్ కాలేదని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి అట్లా కేఎస్ రామారావు గారి ప్రయాణం అంటే స్టార్టింగ్ ఎండింగ్ రెండు చాలా సుగంధంగానే జరిగాయి అన్నట్టు, ఎక్కడ ఏం గొడవలు లేకుండా సజావు. అంటే చిరంజీవి గారు, కేఎస్ రామారావు గారు ఇంకో సినిమా చేయాలని ఉంటుంది మాలాంటి అభిమానులకి. సరే, కోదండరామిరెడ్డి గారు ఇప్పుడు డైరెక్షన్ చెయ్యరు కాబట్టి, విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి, ఆ సమయంలోనే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన సమయంలో ముఠామేస్త్రి తర్వాత ఏంటంటే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది, హిట్లర్ దగ్గర నుంచి ఒక సెకండ్ ఇన్నింగ్స్. ఆ సమయంలో కోదండరామిరెడ్డి, ఆ సమయంలో మీకు రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు చిరంజీవి గారిని ఇద్దరు మిత్రులు. ఆ ఇద్దరు మిత్రులు సాంగ్స్ కోదండరామిరెడ్డి గారు చేశారు వెళ్ళి విదేశాల్లో. రాఘవేంద్ర గారు కోదండరామిరెడ్డి గారిని వెళ్ళి తీసుకురామంటే కోదండరామిరెడ్డి గారు షూట్ చేసి తీసుకొచ్చారు. ఆ సమయంలో కోదండరామిరెడ్డి గారు ఒక సినిమా చేస్తే బాగుండేదని మాకు అనిపించింది. ఇప్పటికీ ఆ కలయిక సాధ్యం కాదంటారా? 23 సినిమాలు, ఇంకో 2 సినిమాలు చేస్తుంటే భలే ఉండేది. 25 సినిమాలు అని అనిపిస్తుంది. 23లో 18 సూపర్ హిట్లు.